ఇప్పుడు మనం కేరళలోని త్రివేంద్రంలో అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వచ్చాము. దర్శనం అయిపోయింది. మేము తెల్లవారుజామున 4ంటికి దర్శనానికి వచ్చాము. 8ంటికి 4 గంటలు పట్టింది దర్శనం అయిపోయేసరికి. ఒకసారి గుడిని కూడా పర్యవేక్షించండి. టెంపుల్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఇదేమో కోనేరు. కొన్ని వందల వేల సంవత్సరాల నుండి ఉన్నటువంటి టెంపుల్ ఇది. అది మొన్న నేలతాలికలు స్వామివారి కాడ కింద నేలతాలికలు కనపడినాయి కదా, 4 నేలతాలికలు. ఆ 4 నేలతాలికలు 5వ నేలతాలికలు తీలేదు. అది నాగబంధంతో అష్టదిగ్బంధం చేశారు కాబట్టి దాన్ని తీలేదు. మిగతా అన్ని చాలా కోట్ల సంపద దొరికింది ఇక్కడే ఈ టెంపుల్లోనే. ఓం నమో నారాయణ మహ. ఇప్పుడు మేము త్రివేంద్రంలోని అనంత పద్మనాభుని దేవస్థానానికి దర్శనానికి వచ్చాము. ప్రతిరోజు దేవస్థానం 3 గంటలకే ప్రారంభించడం జరుగుతుంది. వచ్చి ఇక్కడ వస్త్రాధరణ పురుషులందరూ పంచె కట్టుకొని ఉండాలి. పైన బన్నీని కానీ టీషర్ట్ కానీ నెక్ బన్నీ కానీ వేసుకోవడానికి వీల్లేదు. అలాగే లేడీస్ కూడా సాంప్రదాయ దుస్తులను ధరించే దర్శనానికి రావాలి. ఇక్కడ అనంత పద్మనాభుడు 3 గదుల్లో లాగా చూపెడతారు. కింద పాదాలు, మధ్య నాభి, పైన తల, ఇలా 3 భాగాలు చూపిస్తాడు. పద్మనాభేశ్వరుడు అంటే నాభిలో నుంచి పద్మపుష్పం వచ్చింది, లక్ష్మీదేవి ఉంటారు. అట్లాగే వెంకటేశ్వర స్వామి వీళ్ళు కొలువై ఉంటారు. కాబట్టి మనకి పద్మనాభుడు అని పేరు వచ్చింది. ఎంతో శక్తి కలిగిన దేవస్థానం ఇది. ఇక్కడ వజ్ర వైడూర్యాలు ఎన్నో ఉన్నాయి. మన గవర్నమెంట్కి కూడా కొన్ని ఓపెన్ చేశారు. మిగతా ఓపెన్ చేయాలంటే పాత రోజుల్లో అష్టదిగ్బంధనం, నాగబంధనం చేసి ఎంతో దైవంతో చేశారు. కాబట్టి అవి తీయాలంటే మామూలుగా చాలా కష్టము. కాబట్టి ఎంతో కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ సెక్యూరిటీ కానీ అంతా చాలా పకడ్బందీగా జరుగుతుంది. ఓం నమో నారాయణ మహ. మనకి ఈ గుడికి దగ్గరలోనే ఎడమ పక్క భాగంలో కోనేరు అనేది నిర్మించడం జరిగింది. కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఈ కోనేరుకు ఉంది. ఇక్కడ కోనేరులో చేపలు అనేవి ఉంటాయి. ఈ చేపలు పట్టడం కానీ చేయటం కానీ నిషిద్ధం. ఇక్కడ వీటికి ఆహారంగా మరమరాలు, అటుకులు ఇట్లాంటివి వేస్తూ ఉంటారు. ప్రాచీన కాలంలో ఇక్కడ అంతా స్నానాలు చేసి దైవ దర్శనం చేసుకుని వెళ్ళేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు ఈ కలియుగంలో ఇక్కడ స్నానం అనేది ఆచరించట్లేదు. విడిగా స్నానం చేసి భక్తి శ్రద్ధతో దేవుని దర్శించుకోవడం జరుగుతుంది. ఈ కొలనికి ఎంతో ప్రత్యేకమైనదిగా ఉండేది.